హాయ్ గైస్, మన బండి సంజయ్ అన్న కొడుకు. సో అతని పైన పోక్సో కేసు అయింది కదా. సో సోషల్ మీడియాలో ఇదే మొత్తం వైరల్ అవుతూ ఉంది. సో అతని గురించే మొత్తం వీడియో వస్తూ ఉన్నాయి. అంటే అతని పైన పోక్సో కేసు అనేప్పటికీ కూడా సో అతను అంత ఫ్రీడమ్తో ఎట్లా ఉన్నాడు అసలు. అతని అరెస్ట్ కూడా చేయలేరు, అతని జైలు కూడా పంపలేరు. సో అతను అంత సేఫ్ ఎలా ఉన్నాడు. అదే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అయితే సో ఇప్పటిలోపు అతన్ని తీసుకెళ్ళి జైలు వేసేవాళ్ళు. సో అతను సెంట్రల్ మినిస్టర్ కాబట్టి అతనికి అంత ఫ్రీడమ్ అంత సేఫ్ ఉన్నాడని చెప్పేసి బయట కొంతమంది అంటున్నారు. బట్ ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మాయి కూడా సో ఇతనితో కలిసిన కొన్ని సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇలాగ ఎట్లా అంటే సో 31st రోజు సో ఆమెనే ఇతన్ని కారులో తీసుకెళ్ళిందట ఆమె ఇష్టంతో. సో అవి కూడా కొన్ని వీడియోస్ ఉండే. సో అట్లా అంటే ఆమె ఇష్టంతో ఇతన్ని కారులో తీసుకెళ్ళింది. తర్వాత కూడా కొన్నిసార్లు ఈమె అప్పటికి మైనర్ అట. సో పబ్లో కూడా వెళ్ళింది అటు ఇతనితోటి. సో ఇద్దరు కలిసి పబ్లో కూడా వెళ్ళిర్రు. సో ఇంకొకటి వాళ్ళు ఏదో బర్త్డే అయితే సో ఎవరైతే అమ్మాయి వాళ్ళ అమ్మ ఉంటుంది కదా, సో అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా సో ఇతన్ని పిలుస్తున్నట్టు, ఇతనితో బాగానే ఉన్నట్టు. సో అవి కొన్ని వీడియోస్ ఉన్నాయి. అంటే ఆమె ఇష్టపూర్వకంగా కూడా ఇతనితోటి కలిసినవి కొన్ని వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి. బట్ ఇది మాత్రం అంటే లైక్ ఎట్లా ఆమె ఇష్టం లేకుండా అయితే చేయడు కదా. సో ఆమె ఇష్టం లేకుండా ఆమె అసలు అంటే ఆమెకి ఇష్టం లేకపోతే అసలు ఆమె రూమ్ దగ్గర రానివ్వదు, ఈమె ఎట్లా రూమ్కి వెళ్తుంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. సో అది ఫొటోస్ కూడా కొన్ని సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి. బట్ అక్కడ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే ఆమెను బలవంతంగా అట్లా చేసిండు, ఆమె ఇబ్బంది పెట్టి మరియు సో అలా చేసిందని చెప్పేసి సోషల్ మీడియాలో సో అదే వైరల్ అవుతుంది. బట్ ఏది నిజం ఏది అబద్ధం మనకైతే తెలీదు. ఎందుకంటే సో ఇటువంటి మ్యాటర్స్ మనం చూడలేము కాబట్టి సో మనం ఎక్కువ మాట్లాడకపోవడమే బెటర్. బట్ బయట కొంతమంది ఏమంటున్నారు అంటే తప్పు చేసినా కూడా మరి అతని పైన కనీసం కేసు కూడా కాలేదు, అతన్ని తీసుకెళ్ళలేరు. సో అదే సెంట్రల్ మినిస్టర్ కాబట్టి అంత సేఫ్ ఉండడు అని చెప్పేసి బయట కొంతమంది అంటున్నారు. బట్ ఇంకొంతమంది ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుస్తుందంటే ఆమె ఇష్టంతో కూడా కొన్ని చేసింది ఇతనితోటి అని చెప్పేసి అట్లా కొన్ని మ్యాటర్స్ బయటకు వస్తున్నాయి. అసలు మీకు తెలిసి ఇందులో తప్పు ఎవరిది ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. అంటే మీకు తెలిసిన మట్టుకు కూడా కొంచెం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తాయి కదా. బట్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో తప్పు ఎవరిది అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి. సో నేనైతే దీని గురించి ఎవరి తప్పు అని చెప్పేసి నేను మాట్లాడా, కానీ కాకపోతే మనం చూడండి మాత్రం డిసైడ్ చేయొద్దు అని అంటున్నా. సో కొంతమంది అయితే అతని తప్పు అని చెప్పేసి అంటున్నారు, కొంతమంది అయితే సో ఆమె ఇష్టం లేనిదైతే ఆమె ఇష్టం లేనిదైతే అతను ఆమెతో కలవడు కదా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఐ మీన్ ఏది నిజం ఏది అబద్ధం తెలియదు. బట్ కొద్ది రోజు తెలుస్తుంది. అంటే ఒకవేళ ఆమెకి ఇష్టం ఉండే అతను కలిసిండే మాత్రం అది ఇతను తప్పు కాదు, లేకపోతే అట్లా ఫేక్గా క్రియేట్ చేసిర్రా సో అది తెలుస్తుంది. కొంతమంది ఏమంటున్నారంటే సో అతనికి అంటే సో అట్లా సెంట్రల్ మినిస్టర్ కాబట్టి అతనికి అంత సేఫ్టీ ఉందని చెప్పేసి అంటున్నారు. కానీ ఒకటి మాత్రం ఏంటని చెప్తా, బాగా గుర్తుంచుకోండి. అంటే బండి సంజయ్ అన్న కొడుకు తప్పు చేసిందంటే అది బండి సంజయ్ అన్న తప్పు కాదు. ఎందుకంటే ఏ తండ్రి అయినా కూడా చెడిపోమని చెప్పడు. సో అతనైతే పాలిటిక్స్లో ఒక మంచి పేరు ఉన్నది. సో అతను రాజకీయ రంగాలలో ఒక గొప్ప పేరు సాధించిండు. సో ఒక మంచి పాలిటిక్స్లో ఒక మంచి కింగ్ లెవెల్లో ఉన్నాడు. సో కాబట్టి సో అతని పాలిటిక్స్ లైఫ్ అతను బాగానే ఉన్నాడు. బట్ ఇతను చేసిన తప్పుకు మాత్రం అది బండి సంజయ్ అన్న తప్పు కాదు. సో కాకపోతే చూద్దాం ఎవరి తప్పు ఏందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు కూడా కలిసి ఉన్నంతసేపు బాగుంటారు. సో తర్వాత సో మన తప్పు అన్నట్టు క్రియేట్ చేస్తారు. కాబట్టి చూద్దాం అసలు తప్పు ఎవరో తెలీదు. బట్ మీ ఒపీనియన్ మాత్రం ఒకసారి చెప్పండి, ఎవరి తప్పు అసలు మ్యాటర్ ఏందని చెప్పేసి కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మంచి మంచి కంటెంట్ కోసం సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.